మీరిప్పుడు ఈ వీడియోని ఒంటరిగా చూస్తున్నారా? అయితే ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి. అక్కడ ఎవరూ లేరని మీరు అనుకుంటున్నారేమో, కానీ మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు. దయ్యాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ కథ విన్న తర్వాత మాత్రం మీకు రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే ఇది ఒక శవం రాసిన మరణ శాసనం. కార్తీక్ ఒక సిటీలో కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. తక్కువ ధరకు వస్తుందని సిటీ చివర ఉన్న ఒక పాత అపార్ట్మెంట్ లో ఒక రూమ్ అద్దెకి తీసుకున్నాడు. ఆ రూమ్ ఓనర్ పేరు పరమేశం. అతను చాలా మర్యాదగా మాట్లాడి అడ్వాన్స్ కింద కార్తీక్ దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నాడు. కార్తీక్ ఆ గదిలోకి వెళ్లిన మొదటి రోజే అతనికి ఏదో వింతగా అనిపించింది. ప్రతిరోజు అర్ధరాత్రి సరిగ్గా 2 గంటలకి పక్క గది నుంచి ఎవరో గోడని గీకుతున్నట్లు, ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించేవి. కార్తీక్ కిటికీలో నుంచి పక్క గదిలోకి చూస్తే అక్కడ ఒక ముసిలావిడ కుర్చీలో కూర్చొని తన వైపే చూస్తూ ఉంది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. నోటి నుండి రక్తం కారుతోంది. కార్తీక్ వెన్నులో వణుకు పుట్టి వెంటనే కిటికీ క్లోజ్ చేసేశాడు. కానీ కాసేపటికి ఆ ఏడుపు ఇంకా ఎక్కువైంది. కార్తీక్ వణుకుతున్న చేతులతో మళ్ళీ కిటికీ ఓపెన్ చేసి చూశాడు. ఇందాక గది చివర దూరంగా ఉన్న ఆ ముసిలావిడ ఇప్పుడు సరిగ్గా కిటికీకి ఇంకా దగ్గరగా వచ్చేసింది. అంతే, వెంటనే కిటికీ క్లోజ్ చేసి భయంతో కార్తీక్ తన గదిలోకి వచ్చి తలుపులేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ తన గది అద్దం మీద చూస్తే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా అని రక్తంతో రాసి ఉంది. కార్తీక్ భయంతో వణికిపోయాడు. ఓనర్కి చెబితే, అబ్బే అదేం లేదు బాబు, నీ భ్రమ అని నవ్వేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాత్రి కార్తీక్ పడుకోబోతుంటే అతని మంచం కింద నుంచి ఎవరో అతని కాలు పట్టుకొని లాగారు. కార్తీక్కి పిచ్చెక్కిపోయింది. తన ప్రాణం మీదకి వస్తుందని భయపడి ఆ రాత్రే రూమ్ ఖాళీ చేసి పారిపోవాలని డిసైడ్ అయ్యాడు. తన బ్యాగ్ పట్టుకొని మెట్లు దిగుతుండగా అపార్ట్మెంట్ వాచ్మెన్ తాగి తూలుతూ కనిపించాడు. కార్తీక్ అతన్ని పట్టుకొని, ఈ బిల్డింగ్ లో దయ్యాలున్నాయి, నా డబ్బులు నాకొద్దు, నేను వెళ్ళిపోతున్నానని ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు ఆ వాచ్మెన్ వెటకారంగా నవ్వుతూ ఒక షాకింగ్ నిజం చెప్పాడు. ఒరే పిచ్చోడా, అది దయ్యం కాదురా, ఆ ఓనర్ పరమేశం తల్లి. ఆ ముసలావిడికి కళ్ళు కనిపించవు, అందుకే తెల్లగా ఉంటాయి. ఆ యజమానిగాడు చేసే పనేంటో తెలుసా? నీలాంటి కొత్త వాళ్ళను పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర భారీగా అడ్వాన్స్ తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళని భయపెట్టి కేవలం 2-3 రోజుల్లోనే రూమ్ ఖాళీ చేసి పారిపోయేలా చేస్తాడు. ఆ రూమ్ లో ముసలావిడికి మేక రక్తం పూసి కుర్చీలో కూర్చోబెడతాడు. నీ అద్దం మీద రాసిన రక్తం పెయింట్ మాత్రమే. నిన్ను మంచం కింద నుంచి లాగింది కూడా ఆ యజమానిగాడే. నువ్వు భయపడి పారిపోతే నీ 50,000 అడ్వాన్స్ వాడు నొక్కేస్తాడు. మళ్ళీ రేపు నీ ప్లేస్ లో ఇంకో బకరా వస్తాడు. మళ్ళీ ఇదే నాటకం మొదలవుతుంది. ఈ బిల్డింగ్ లో దయ్యం లేదురా, దయ్యం కంటే భయంకరమైన యజమాని ఉన్నాడు అన్నాడు. అంతే, కార్తీక్ కి ఒక్కసారిగా వెలుగెలిగింది. దయ్యాల కంటే డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగుజారుతారని కార్తీక్ కి అప్పుడు అర్థమైంది. మిత్రులారా, ఈ రోజుల్లో దయ్యాల కంటే భయంకరమైన మనుషులు మన చుట్టూనే ఉన్నారు. తక్కువ అద్దెకి వస్తున్నాయని ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ భయం అవతల వాడికి ఆదాయం అవ్వచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో బీ అలర్ట్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మోరల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఆరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీ మారి.